శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్తే సార్. నమస్తే సార్, ఇప్పుడు హోమ్ బేస్డ్ బిజినెసెస్ చాలా వచ్చాయి మార్కెట్లోకి. లైక్ వర్క్ ఫ్రమ్ హోమ్, రైట్. హోమ్ నుండి మీరు బిజినెస్, స్మాల్ బిజినెస్ స్టార్ట్ చేసుకోండి. ఈ మిషనరీ ఒకటి తెచ్చుకోండి, కొనుక్కోండి, అంటే దీనికి ఇన్వెస్ట్ చేయండి, అండ్ దెన్ యూ కెన్ స్టార్ట్ డూయింగ్ బిజినెస్. సో అవి ఎంత ఈజీగా స్టార్ట్ చేస్తున్నారో అంతే ఈజీగా అవి క్లోజ్ చేయడం జరుగుతుంది. దీని వెనకాల ఉన్న రిస్క్, దీని వెనకాల ఉన్న సీక్రెట్ ఏంటంటే యాక్చువల్గా రీజన్ ఏంటంటారు? ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్స్ ఇస్తాను మీకు, నా ఎక్స్పీరియన్స్ లో ఉన్నటువంటివి. ప్రొడక్ట్సే కాదు, కొంతమంది టీచర్స్ ఉన్నారు పాపం. టీచర్స్ ఉండి నాకు టీచింగ్ నుంచి బోర్ కొట్టింది, లేకపోతే నేను ఒక టీచర్గా రిటైర్ అయిపోయాను, నా దగ్గర డబ్బులు ఉన్నాయి, ఏ కారణం చేతైనా నేను ఒక స్కూల్ పెట్టుకుంటాను, లేదా ఆఫ్టర్ స్కూల్ యాక్టివిటీస్ పెట్టుకుంటాను, ఒక హాబీ సెంటర్ పెడతాను అని తయారన్నారు. వీటికి కూడా పెద్ద పెద్ద కంపెనీస్ ఉన్నాయి. చాలా పెద్ద పేరు చెప్పట్లేదు కానీ పెద్ద పెద్ద కంపెనీస్ ఉన్నాయి. వాళ్ళకి ఫ్రాంచైజీస్ ఇవ్వటము, చెంచలు ఇవ్వటం జరుగుతున్నాయి. దీంట్లో పెద్ద ప్రాబ్లం ఏంటంటే, నాకు టీచింగ్ వచ్చు కాబట్టి నేను మంచి టీచర్ని, ఒక టీచర్గా మంచి పేరు ఉంది అన్నంత మాత్రాన ఈ ప్రోగ్రామ్స్ పెట్టుకుంటే స్టూడెంట్స్ రావట్లేదు. ఎందుకంటే అది ట్యూషన్ చెప్పినంత ఈజీ కాదు. బిజినెస్ చేసేటప్పుడు ఒకటి క్రితం దాంట్లో మాట్లాడుకున్నాం, రెండు విషయాలు గమనించాలి. ఒకటి, ఆ ప్రోడక్ట్ అనేది నీడ్ ఉందా లేదా. ఫర్ ఎగ్జాంపుల్ హాబీ క్లాసెస్. ఇప్పటికీ కొంతమంది హాబీ క్లాసెస్ కంటే కూడా మార్క్స్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మ్యాథ్స్ టీచర్ ఉన్నారు, మ్యాథ్స్ టీచర్ కాకుండా వేదిక్ మ్యాథ్స్ పెట్టుకుంటాను, అబకస్ క్లాసెస్ పెట్టుకుంటాను అంటే గనక ఇప్పుడు మీకు మ్యాథ్స్ ట్యూషన్కి వచ్చినంత వేదిక్ మ్యాథ్స్కి అబకస్కి రాకపోవచ్చు. కారణం ఏంటి? మ్యాథ్స్ టీచర్గా ఉండి మీరు నాకు ట్యూషన్ చెప్తే నాకు 4 మార్కులు ఎక్కువ వస్తాయి, అది నా క్లాసుల్లో ఉపయోగపడతాయి అని పేరెంట్స్ కూడా అటు ఆలోచిస్తారు. సో ట్యూషన్ పెట్టిస్తారు. అది మీరు 1000 రూపాయలు ఫీజు పెట్టండి, 2000 ఫీజు పెట్టండి, దానికి వస్తారు ఓ రకంగా. అబకస్ ఇటువంటివి అనేపాటికి ఏమైంది, ఆహా ఇది కాదండి, ఇది హాబీయే కదా, పెద్ద ఉపయోగపడకపోవచ్చు కదా, అవుట్కమ్ ఏముండదు, దానివల్ల నాకు మార్క్స్ రావు కదా, ఒకవేళ ఉన్న స్కూల్లో ఉపయోగించుకోలేం కదా, అటువంటి ఆలోచన వస్తుంది. దీనివల్ల ఉపయోగం ఏంటి అన్నది వీళ్ళకు చెప్పడం చేత కావట్లేదు, వాళ్ళకు తెలియట్లేదు. బిజినెస్ కన్నా కూడా సేల్స్ పర్స్పెక్టివ్ లో రెండు మాట్లాడతాను నేను ఎప్పుడు కూడా. ఒకటి, ఒక ప్రోడక్ట్ అని మీరు మార్కెట్ చేసుకునేటప్పుడు 2 విషయాలు ఉంటాయి. ఒకటి స్కిల్, రెండోది కన్విక్షన్. రైట్. స్కిల్ మల్టిప్లైడ్ బై కన్విక్షన్ ఈజ్ ఈక్వల్ టు రిజల్ట్ విచ్ ఈస్ యువర్ ప్రాఫిట్స్. అంటే ఏంటి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ ప్రోడక్ట్ ఉంది, లెర్నింగ్ ప్రోడక్ట్ ఉంది, వాళ్ళు మ్యాథ్స్ కానీ ఇది కానీ వాళ్ళు డిజైన్ చేసినప్పుడు యాజ్ అ మ్యాథ్స్ టీచర్ షీ ఈస్ హైలీ కన్విన్స్డ్. ఆమె కన్విక్షన్ లెవెల్ చాలా హైగా ఉంటాయి. ఈ ప్రోడక్ట్ బ్రహ్మాండమైన ప్రోడక్ట్, దీనివల్ల మంచి రిజల్ట్స్ వస్తాయని ఆమెకు తెలుసు, కానీ సెల్ చేయటం చేత కాదు. సో సేల్స్ ఎక్కడైతే దెబ్బతినదో, మీకు మార్కెటింగ్ ఎక్కడైతే దెబ్బతినదో, ఈ రెండు లేనందువల్ల మీకు రెవెన్యూస్ రావు. అందుకని వెంటనే కూర్చొని పోతాయి. ఇది బేసిక్ లెవెల్లో. కొంతమందికి ఒక లెవెల్ దాకా తీసుకెళ్ళిన తర్వాత దాన్ని ఎక్స్పాండ్ చేయడానికి సిస్టమ్స్ లేక దెబ్బతింటున్నారు. సో నీకు రెండు మాట్లాడుతున్నాను, మీకు సెల్లింగ్ సిస్టమ్స్ లేవు, రెవెన్యూ లేదు, అందుకని మూతపడిపోతున్నారు. మీకు కొంతవరకు బాగానే ఉంది, కానీ నెక్స్ట్ బ్రాంచ్ పెట్టుకుందామన్నా, దాన్ని అప్స్కేల్ చేసుకుందామన్నా, చేయాలి అంటే బిజినెస్ సిస్టమ్స్ లేవు. కాబట్టి ఒక లిమిటేషన్ వరకే మీరు అది నడుస్తుంది. మీరు ఇంతకాలం నడుస్తుంది, మీరు లేకపోతే నడవదు. సో మీ ప్లేస్లో వేరే టీచర్ వచ్చి మేడం ఆ మేడం చెప్తారు, కాదండి మీరు చెప్తేనే మా పిల్లలు చేర్పిస్తాం. ఇప్పుడు మీరు హోమ్ బిజినెస్ అంటే కాబట్టి ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాను మీకు. ఇట్లా మీరు ఏ బిజినెస్ తీసుకున్నా కానీ, చివరికి మీరు పప్పు రుబ్బే బిజినెస్ పెట్టినా కానీ, మీరు రుబ్బితేనే ఒప్పుకుంటానండి నేను, మీ పని వాళ్ళ చేత రుబ్బితే నేను ఒప్పుకోను అనే లెవెల్కి ఉన్నారు. సో దేనికైనా కానీ మీ కన్విక్షన్ మీకుంది, మీ స్కిల్స్ మీకు ఉండాలి. ఇప్పుడు ఆపోజిట్ సైడ్ ఉంది, కొంతమంది సేల్స్ మెన్ పెట్టుకుంటారు. ఇప్పుడు సేల్స్ మెన్ వచ్చి సేల్స్ మెన్ కి సరే నీకు పర్సెంటేజ్ ఇస్తాను, లేక ఒక జీతం ఇస్తాను. సేల్స్ మెన్ కి సెల్లింగ్ స్కిల్స్ ఉన్నాయి కానీ ప్రొడక్ట్ మీద కన్విక్షన్ లేదు. సో దేర్ ఇస్ ఎ వెరీ థిన్ లైన్ బిట్వీన్ సేల్స్ నాలెడ్జ్ అండ్ ప్రొడక్ట్ నాలెడ్జ్. దే టూ డిఫరెంట్ థింగ్స్. ప్రొడక్ట్ నాలెడ్జ్ హ్యాస్ టు బి అ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ యువర్ సేల్స్ నాలెడ్జ్. సెల్లింగ్ అనేది ప్రాసెస్, ఇది స్కిల్. ఎట్లా కమ్యూనికేట్ చేయాలి, ఎట్లా ప్రెజెంట్ చేయాలి, ఏం చేయాలి అనేది ఒకటి. అది ప్రోడక్ట్ గురించి కూడా మాట్లాడతారు వీళ్ళు, కానీ ప్రోడక్ట్ మీద కన్విక్షన్ లేదు. నేను ఇంకో ఎగ్జాంపుల్ ఇస్తాను మీకు. ఒక రియల్ ఎస్టేట్ కంపెనీలో జరిగింది. ఓకే, ఇదే ఇంకో స్కూల్లో జరిగింది ఇన్సిడెంటల్ గా. నేను రియల్ ఎస్టేట్ చెప్తాను, మళ్ళీ స్కూల్ కూడా చెప్తాను, మీకు కంపారిజన్ తెలిసిపోతుంది. రియల్ ఎస్టేట్లో వెళ్ళినప్పుడు ఒక 20-25 సేల్స్ వాళ్ళు ఉన్నారు. ఆ రియల్ ఎస్టేట్ కంపెనీ ఓనర్ వచ్చేసి, ఏవండి మాధవపెద్ది గారు, ఈ కొంచెం సేల్స్కి ఏమైనా మాట్లాడండి, అది ఇది మా వాళ్ళకి కొంచెం సేల్స్ సరిగ్గా రావట్లేదు.
సో ఒక 5 minutes 10 minutes మాట్లాడిన తర్వాత ఒకటే క్వశ్చన్ అడిగా వీళ్ళందరూ నేను. అస్యూమ్ కాసేపు ఇమాజిన్ చేయండి, మీ ఓనర్ గారు వచ్చేసి మీకు తలా 2 కోట్ల రూపాయలు మీకు గిఫ్ట్గా ఇస్తే, నాన్ రిటర్నబుల్ మీకు గిఫ్ట్, అది మీకు ఇచ్చేసారు, అది ఒక్కొక్కరికి 2 crores అని కానీ గిఫ్ట్ చేస్తే ఆ 2 crores పెట్టి ఏం చేస్తారు? ఉన్న ఆ 20-25 మంది ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క తీరుగా దాన్ని ఇన్వెస్ట్ చేసుకుంటాను, లేకపోతే బండి కొనుక్కుంటాను, రకరకాలు చెప్పారు. కానీ ఏ ఒక్కళ్ళు కూడా ఈ ఇల్లు కొనుక్కుంటాను, ఇదిగో నేను అమ్ముతాను, రియల్ ఎస్టేట్ కొనుక్కుంటాను, ఇప్పుడు ఏ ఒక్కళ్ళు చెప్పలేదు. నాట్ ఎ సింగిల్ పర్సన్ అవుట్ ఆఫ్ దిస్ 25 సేల్స్ ఎగ్జిక్యూటివ్స్, ఆడామగా 2 ఉన్నారు దాంట్లో. అది చెప్పాను కూడా నేను. ఇంట్రెస్టింగ్ పాయింట్ అంటే ఏ ఒక్కళ్ళు కూడా ఇదిగో ఈ ప్రోడక్ట్ కొంటాను, లేదా ఈ అపార్ట్మెంట్ కొంటాను, లేదా ఈ విలా కొంటాను అని చెప్పి ఒక్కళ్ళ ముందుకు రాలేదు. ఎందుకు అంటే ఈచ్ పర్సన్ హ్యాడ్ ఎనఫ్ రీజన్స్ ఫర్ నాట్ బయింగ్. ఇది కొనకపోవటానికి వాళ్ళ దగ్గర చాలా రీజన్స్ ఉన్నాయి, కానీ కొనటానికి ఒక్క రీజన్ కూడా లేదు. మరి అటువంటి వాడు అమ్మగలడా? ప్రొడక్ట్ నాలెడ్జ్ కాదు అక్కడ ప్రాబ్లం, కన్విక్షన్. ప్రొడక్ట్ నాలెడ్జ్ ఉంది వాళ్ళ దగ్గర, ఇది ఏ ఇటుతో కట్టారు, ఏ సిమెంట్ తో కట్టారు, ఎటువంటి కన్స్ట్రక్షన్ క్వాలిటీ అన్నీ ఉన్నాయి వాళ్ళ దగ్గర, కరెక్టేనా? కానీ ఇది మంచి ప్రొడక్ట్, చాలా బెస్ట్ ప్రొడక్ట్, ఇది మార్కెట్ లో ఇట్స్ వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రొడక్ట్స్ ఐఎమ్ డీలింగ్ విత్ అనే కన్విక్షన్ వాళ్ళకే లేదు. అది వాళ్ళు అమ్మలేరు తొందరగా. ఇప్పుడు ఇది కట్టిన వాళ్ళ కన్విక్షన్ ఉంది. ఎంత కన్విక్షన్ గా మాట్లాడుతున్నారంటే ఆయన, ఎందుకు ఆర్కిటెక్ట్స్ ఇంజనీర్స్ వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు చాలా బాగా మాట్లాడుతున్నారు దేని గురించి. వాళ్ళ ప్రాబ్లం ఏంటి? అమ్మటం చేత కాదు. ఎవరికి అమ్మాలి, ఎట్లా అమ్మాలి, ఎవరితో మాట్లాడాలి, ఈ ప్రాసెస్ కానీ ఈ ఫ్లో కానీ వాళ్ళకి తెలియదు. ప్రొడక్ట్ నాలెడ్జ్ కాదు నేను మాట్లాడుతుంది. ప్రొడక్ట్ నాలెడ్జ్ ఇస్ డిఫరెంట్. You may know about the product, but you may not be convinced about your product at all. మీరు కొంటారా ఆ ప్రోడక్ట్ అని అడుగుతాను నేను ఫస్ట్. నా దగ్గర డబ్బులు లేవండి, డబ్బులు ఇస్తాను నేను. నా దగ్గరే కనుక డబ్బులు ఉంటే, నా దగ్గర 3 కోట్లు ఉంటే, 2 కోట్లు ఉంటే నేనైతే కొనేసేవాడిని అన్నది కన్విక్షన్. అది మీ కెపాసిటీ గురించి మాట్లాడలేను, అర్థమవుతుందా? వాళ్ళు అమ్ముతారు, వాళ్ళకి సేల్స్ స్కిల్ ఉంటే అమ్ముతారు. ఇప్పుడు స్కూల్లో కూడా అట్లానే జరిగింది. మీరు అక్కడ దాకా ఎందుకంటే మీ పిల్లలు మీరు మీ స్కూల్లో పెట్టుకుంటారా అంటే, లేదు సార్, ఎందుకని ఈ స్కూల్లో ఈ ప్రాబ్లం మరి ఇక్కడ ఎందుకు సేల్స్ చేస్తున్నారు? నాకు ఎక్కడ ఉద్యోగం దొరికి ఇక్కడ చేస్తున్నాను, ఏదో 4 డబ్బులు వస్తున్నాయి కదా అని చెప్పి. సెల్లింగ్ స్కిల్ ఉన్నది, కన్విక్షన్ లేదు. ఆ స్కూల్ పెట్టిన ఆవిడకి కన్విక్షన్ ఉన్నది, కానీ సెల్లింగ్ స్కిల్ లేదు, బిజినెస్ సిస్టమ్స్ లేవు. అప్పుడు ఏమవుతుంది? ఈ 2 కాంబినేషన్ జరగకపోతే మీకు రిజల్ట్స్ రావు. అసలు సేల్స్ రావు. బిజినెస్ అనేది ఇంకా పెద్ద గేమ్. నేను బిజినెస్ లో ఒక భాగం చెప్తున్నా మీకు. ఎందుకంటే ఏ బిజినెస్ అయినా ఫస్ట్ రావాల్సిన రెవెన్యూస్. ఆ రెవెన్యూస్ ప్రాఫిటబుల్ గా ఉండాలి. దానికి ఇవన్నీ సపోర్ట్స్ కావాలి మనకు. సేల్స్ ఉంటుంది, ఆఫ్టర్ సేల్స్ ఉంటుంది, సేల్స్ ప్రీ సేల్స్, సేల్స్ ఆఫ్టర్ సేల్స్. సో దాంట్లో మీకు మార్కెటింగ్, లీడ్ జనరేషన్ ఇంత ప్రీ సేల్, సేల్స్ తర్వాత ఏమొస్తుంది మీకు? పోస్ట్ సేల్స్, కస్టమర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్ దగ్గర నుంచి డిప్లాయ్మెంట్ ఆఫ్ ద ప్రొడక్ట్ ఆర్ సర్వీసెస్, ఇవన్నీ ఉంటాయి మీకు. ప్రొడక్ట్ డెలివరీ, ప్రొడక్ట్ ఆఫ్టర్ సేల్స్, ఇవన్నీ వరుసగా ఉంటుంది. దానికి పెద్ద మళ్ళీ ప్రాసెస్, అది మీ ప్రొడక్ట్ సైజ్ని బట్టి. సో ఏదేమైనా కానీ దీనికి ఉన్న ప్రాబ్లం ఏంటంటే, మీరు ప్రొడక్ట్ ఒకటి చూసుకొని కన్విక్షన్ ఉందా లేదా. ఇప్పుడు కొంతమంది షాప్స్ పెట్టారు, బేసిక్ కిరాణా షాప్ పెట్టుకుంటారు. ఆ కిరాణా షాప్ పెట్టుకొని కూడా రన్ చేయలేకపోతారు. ఎందుకు? మీ కిరాణా షాప్కి మీరు సరిగ్గా మార్కెట్ చేసుకోవట్లేదు. ఇప్పుడు మీ పక్కన ఇంకో మంచి షాప్ ఉందనుకోండి, పాతది, వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతారు, అది ఎస్టాబ్లిష్డ్. అక్కడ అదే అడుగుతాను నేను, మీ షాప్లో మీరు కొనుక్కుంటారా? కొనరు. మరి మీ చుట్టాలు వచ్చి కొనుక్కుంటున్నారా? కొంటలేదు. అక్కడ ఇంకొకటి దీంట్లో గమ్మత్ ఏంటంటే, మార్కెటింగ్ చేసేటప్పుడు, సేల్స్ చేసేటప్పుడు ఫస్ట్ మీ ఫ్యామిలీ మీకు కస్టమర్ అయినారా లేరా అనేది చాలా పెద్ద రోల్ ప్లే చేస్తుంది. మేబీ ప్రైస్ వల్ల కాకపోయి ఉండొచ్చేమో. ఇప్పుడే చెప్పా కదా, నా దగ్గరే డబ్బులు ఉంటే అన్న కన్విక్షన్ ఉంది, చూసారా? దట్స్ అ డిఫరెన్షియేటింగ్ ఫ్యాక్టర్. మేబీ ఐఎమ్ డీలింగ్ విత్ ఎ ప్రోడక్ట్, నేను డీల్ చేసే ప్రోడక్ట్ కొన్ని లక్షల రూపాయలు, కొన్ని కోట్ల రూపాయలు ఉండి ఆ ప్రోడక్ట్ వీళ్ళు కొనుక్కోలేకపోవచ్చు. కానీ డబ్బులే ఉంటే కనుక కొంటారు అంటే వాళ్ళు రెఫరల్స్ ఇస్తారు, నా గురించి మాట్లాడగలుగుతారు, రైట్? వాళ్లే కొనలేదు అనుకోండి, ఇప్పుడు అవి కూడా చూసా కొన్ని ఇళ్లలో. మీ వాడు ఏం చేస్తూ ఉంటాడండి అంటే, ఏదండి ఏదో బిజినెస్ ఒకటి పెట్టుకున్నాడు, నాకు అర్థం కాదు అంటానికి, ఓహో మావాడా అండి, ఇదిగో ఫలానా ఎడ్యుకేషన్ బిజినెస్ ఉంది ఆయనకు, పిల్లలకి చక్కగా చదువు చెప్పి వాళ్ళని ప్రయోజకులు చేసి రేపు పొద్దున ఫ్యూచర్ సిటిజన్స్గా తీర్చిదిద్దుతారండి, ఎంప్లాయబిలిటీ దీనికి ఎంత తేడా ఉంది ఈ మాటకి ఈ మాటకి. సో ఆ మార్కెటింగ్ అనేది ఇంట్లో జరగాలి ముందు. మీ ఇంట్లో ఇప్పుడు ఒక డాక్టర్ కూతురు, మదర్ ఈజ్ ఎ గైనకాలజిస్ట్, ఎవరో పిలిస్తే ఇట్లానే ప్రోగ్రామ్ ఇవ్వడానికి వెళ్ళాను. ఆ పాపను అడిగాను నేను, 6 years అండి ఆ పాప.
మహా అల్లరి చేస్తున్నది, చిలిపిచ్చేస్తుంది, భలే ముద్దు వచ్చేస్తుంది నాకైతే ఆ అల్లరి అది చూస్తుంటే. క్లాస్ రూమ్లో తిన్న కూర్చున్నాడు, నాకు నచ్చరు తొందరగా. చక్కగా క్లాస్ రూమ్ అంతా దున్ని పడేస్తుంది, హాయిగా ఆటలు అన్నీ చేస్తున్నది. ఆ అమ్మాయిని పిలిచి, నాన్న మీ అమ్మ నాన్న ఏం చేస్తూ ఉంటారు, అమ్మ ఏం చేస్తుంది, ఎవరు వచ్చారు నీతో కూడా అంటే మమ్మీ వచ్చింది అన్న. అమ్మ ఏం చేస్తుంది అన్న అంటే ఇంగ్లీష్లో చెప్పింది, మై మదర్ హెల్ప్స్ ద ఎక్స్పెక్టెంట్ మదర్స్ టు డెలివర్ హెల్దీ బేబీస్, షీఈస్ ఎ గైనకాలజిస్ట్. సూపర్. అర్థమైందా? అంటే అది మేము ఎంతో కష్టపడి ఒక 3 hours వర్క్షాప్ చేసిన తర్వాత ఆ స్టేట్మెంట్ రాపిస్తాం. 30 seconds ఎలివేటర్ పిచ్ అని చెప్పి, వాట్ డూ యూ డూ అనేదానికి నేను ఒక సేల్స్ ట్రైనర్ని అనకుండా, కాదురా బాబు, ఇది మీలాంటి వాళ్ళకి సపోర్ట్ చేసి మీ సేల్స్ని ఎలా పెంచాలి, ప్రాఫిట్స్ రెవెన్యూస్ ఎలా పెంచాలి అన్న దానికి మేము హెల్ప్ చేస్తాము అన్న ఆ లైన్ చెప్పించడానికి ఒక 3 hours ప్రోగ్రామ్ ఉంటుంది దానికి. అంటే ఆ గైనకాలజిస్ట్ ఆ లేడీ వాళ్ళ డాటర్కి ఎటువంటి ట్రైనింగ్ ఇచ్చి ఆ అమ్మాయి చేత ఎట్లా మాట్లాడుతున్నది, ఆ పిల్ల ఎట్లా చెప్పగలిగింది, అది ఇంట్లో ఉన్నది వాళ్ళకి. అది సో ఆ క్యూరియాసిటీ అరౌస్ చేసి ఆ పాపకి, అంటే అర్థం ఏంటి, మై మదర్ ఈజ్ ఎ డాక్టర్, ఇంతే ఉంటాం జనరల్గా పెద్దవాళ్ళ దగ్గర కూడా. అలా కాకుండా ఎప్పుడైతే మీ పెద్దవాడు మీ గురించి చక్కగా మాట్లాడి, మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ, అది మీ అమ్మ నాన్న కావచ్చు, మీ భార్యాభర్తలు కావచ్చు, ఇంట్లో అన్నదమ్ములు కావచ్చు, అప్పచెల్లెళ్ళు కావచ్చు, పిల్లలు కావచ్చు, ఎవరైనా కానివ్వండి, వాళ్ళందరికీ మీ గురించి తెలిసి ఉండాలి. మీరు ఏం చేస్తున్నారు అంటే దాని గురించి మనం చెప్పగలగాలి. వాళ్ళు మనకు ఫస్ట్ పాయింట్ ఆఫ్ రెఫరెన్స్. చాలా వరకు ఈ హోమ్ బిజినెసెస్ ఫెయిల్ అవడానికి కారణం అంటే ఫ్యామిలీ సపోర్ట్ లేదు. ఫ్యామిలీ సపోర్ట్ చేయండి, బయట ఏం సపోర్ట్ చేస్తారండి వాళ్ళు ఇంకా. సో అది ఎంతవరకు సపోర్ట్ మీరు గెయిన్ చేస్తారు? మరి ఎంత చెప్పినా వాళ్ళు వినరండి అంటే, వినేదాకా మాట్లాడండి, దానికి పద్ధతి ఉంది. ఎందుకు మాట్లాడరు అంటే లాస్ వస్తుంది రేపొద్దున, ఎస్పెషల్లీ బిజినెస్ అంటే ఏంటో అర్థం కాని ఫ్యామిలీస్ కట్టాలంటే ఎందుకు రావని, నేను హాయిగా ఉద్యోగం చేసుకోపో, ఎక్స్ట్రా ఇన్కమ్ ఉంటుంది, కావాలంటే ఇంకో ఉద్యోగం చేసుకో, పార్ట్ టైం ఏమైనా చేసుకో, ఇదే మాట్లాడుతున్నారు ఇప్పటికీ. అంటే వాళ్ళకి ధైర్యం చాలటల్లా. కాబట్టి దాంట్లో ఉన్న అవకతవకలు ఏంటి, దాంట్లో ఉన్న మంచి చెడు ఏంటి అని మాట్లాడించి, ఇప్పుడు కోచెస్ చాలామంది ఉన్నారు, బిజినెస్ చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు, వాళ్ళతో వెళ్ళి మాట్లాడితే వాళ్ళు చెప్తారు మీకు కరెక్ట్గా ఏం చేయాలి, ఎలా చేయాలి, దీంట్లో ఉన్న ప్రాఫిట్స్ ఏంటి, దీంట్లో ఉన్న గెయిన్స్ ఏంటి, లాసెస్ ఏంటి, కష్టం ఏంటి, నష్టం ఏంటి, వాళ్ళు చెప్తారు. కాబట్టి అది బేస్ చేసుకొని మీరు కన్విన్స్డ్ అయిన తర్వాత బిజినెస్ చేయండి, మీకు సపోర్ట్ వస్తుంది ఫ్యామిలీ నుంచి. మూసుకుపోవటానికి ప్రైమరీ 3 కారణాలు. ఒకటి, మీ దగ్గర సిస్టమ్స్ లేకపోవటం. దానికంటే ముందు మీకు కన్విక్షన్ ఉంది కానీ సెల్లింగ్ సిస్టమ్ లేకపోవడం, మీకు సేల్స్ అంటే తెలియదు, లేదా ఒక సేల్స్ వాడు పెట్టుకుంటే వాడి కన్విక్షన్ లేకపోవటం. ఈ రెండు కాకుండా కన్విక్షన్ లెవెల్లో రాకపోవటానికి కారణం ఏంటంటే ఇంట్లోనే మనకు మన గురించి, మనం చేసే గొప్ప పని గురించి చెప్పటం, వాళ్ళు మనకు సపోర్ట్ చేయటం అనేది తెలియదు. ఎందుకు చేయటం లేదు అంటే, ఒకటి వాళ్ళు చేద్దామనుకున్నా ఎలా చేయాలో తెలియదు, అసలు లేని వాళ్ళు ఒక ఫ్యాక్టర్. సపోర్ట్ చెయ్యరు, ప్రాబ్లం. చేస్తారు కానీ ఎలా చేయాలో చెప్పలేదు, అది కూడా ఉంటుంది. సో దానివల్ల కూడా బిజినెస్ ఫెయిల్ అవుతుంది. ఎస్పెషల్లీ హోమ్ బిజినెస్ ఫెయిల్ అవడానికి కారణం ఫ్యామిలీనే, రైట్? అది జాగ్రత్త పడాలి.